respected dignitaries on the dais and off the dais. ఈరోజు యాక్చువల్లీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ, ఆనర్డ్. అసలు వీళ్ళతో స్టేజ్ పైన కూర్చోవడమే పెద్ద అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఒక డాక్టర్ని, ఐఎమ్ గైనకాలజిస్ట్ అండ్ బేసికలీ ఫర్టిలిటీ అంటే పిల్లలు కాని వాళ్ళని ట్రీట్ చేస్తూ ఉంటాను. మేము అన్ని పుస్తకాలే చదివాము. మా జీవితం మొత్తం, నా కెరీర్ మొత్తం మా మెడికల్ బుక్స్తోనే అయిపోయింది. బట్ యూ ఆల్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ నౌ టు గో బ్యాక్ అండ్ రీడ్ ద బుక్స్ అబౌట్ అవర్ కల్చర్, హెరిటేజ్, హౌ మీ అందరి వల్లనే మేము ఈరోజు ఇలా నుంచుని డాక్టర్స్ అయ్యి స్టేజ్ ఎక్కి స్పీచ్ ఇస్తున్నాము. బట్ వీ హ్యావ్ నాట్ రెడ్ అబౌట్ ద రియల్ హీరోస్. We only read about our medical books and also today it's an inspiration for me. And మీ అందరు కూడా సార్ చెప్పినట్టు కొన్ని ప్రొఫెసర్ సార్ చెప్పింది కొన్ని నేను ఇన్స్పైర్ అయ్యాను స్పీచ్లో. మీ అందరు యూ హ్యావ్ టు స్టార్ట్ రైటింగ్ అబౌట్ యువర్ మదర్. సో ఐ విల్ స్టార్ట్ రైటింగ్ అబౌట్ మై మదర్ టుడే. గో బ్యాక్ అండ్ start writing about my own mother. So that's a message which I took today from here. So apart from this, Chakala Ailamma gurinchi andaru chepparu. She is a symbol, Iron Lady of Telangana. She is an image for self-respect, women's self-respect and self-empowerment ki oka big example Chakala Ailamma garu. సో యాజ్ సార్ ఇంకొక స్పీచ్లో, మీ స్పీచ్లో చాలా పాయింట్స్ నేను క్యాచ్ చేశాను సార్, ప్రొఫెసర్ సార్. వన్ ఈజ్ సావిత్రిబాయి గారు, వాళ్ళ హస్బెండ్ హ్యాస్ కమ్ అప్ అండ్ టోల్డ్ దట్ ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ ఇన్ మీ. యాజ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ స్టిల్ ఐఎమ్ సీయింగ్ ఓన్లీ లేడీస్ కమింగ్ అప్ ఫర్ ట్రీట్మెంట్స్. ఇప్పుడు కూడా వైఫ్ ఒక్కళ్ళే వస్తారు ట్రీట్మెంట్స్కి. నేను ఫస్ట్ చెప్పేది, ఫస్ట్ మీ హస్బెండ్ టెస్ట్ అయిన తర్వాతనే నేను మీకు ట్రీట్మెంట్ ఇస్తానమ్మా, ఫస్ట్ తీసుకురా అని చెప్తాను. స్టిల్ దట్ సొసైటల్ డిఫరెన్స్ ఇస్ దేర్, ఎస్పెషలీ in the women's reproductive health. Apart from that, ఇంకొక పాయింట్ సార్ చెప్పిన దానిలో ప్రీవియస్గా ఇన్ఫెక్షన్స్తో చనిపోయేవాళ్ళు. సార్ చెప్పారు ప్లేగ్ వల్ల డెత్స్ అయ్యేవి, ఇన్ఫెక్షన్స్తో. అప్పుడు ట్రీట్మెంట్ సరిగ్గా ఉండకపోయేవి, డ్రగ్స్ సరిగ్గా ఉండకపోయేవి. లాట్ ఆఫ్ పీపుల్ యూస్ టు డై విత్ ఇన్ఫెక్షన్స్. బట్ టుడే స్టిల్ విత్ దిస్ మచ్ ఆఫ్ సైన్స్ అడ్వాన్స్మెంట్ టెక్నాలజీ స్టిల్ వీఆర్ సీయింగ్ డెత్స్ అట్ వెరీ ఎర్లీ ఏజ్. మనం హార్ట్ అటాక్స్ వెరీ యంగ్ ఏజ్ వాళ్ళల్లో చూస్తున్నాము. ఈ మధ్య అలా జస్ట్ అట్లా వెళ్తూ కొలాప్స్ అయ్యి చనిపోతున్నారు. సో లేడీస్, ఉమెన్, నేను వచ్చే ఒక్కటే సజెషన్, హెల్త్ ఉంటే మీరు ఏదైనా సాధించగలుగుతారు. ఉమెన్స్ హెల్త్, ఉమెన్ మనం బేసిక్గా వీ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీబడి ఇన్ ద వరల్డ్. మన పిల్లలు, హస్బెండ్, ఫ్యామిలీ, కిచెన్, ప్రొఫెషన్, బట్ వీ డోంట్ టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్. టుడే ఐ వాంట్ టు గివ్ దిస్ మెసేజ్, వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్ ఫస్ట్. ఉమెన్ హెల్త్ని ప్రయారిటైజ్ చేయాలి. ఉమెన్ హెల్తీగా ఉంటే ద హోల్ ఫ్యామిలీ ఈజ్ హెల్తీ. ఐ థింక్ ఒక ఫ్యామిలీలో the women of the family's health matters a lot. So మన ఫుడ్ని ఇగ్నోర్ చేస్తాం. వీఆర్ సీయింగ్ మోర్ ఇన్సిడెంట్స్ ఇన్ క్యాన్సర్స్ నౌ. క్యాన్సర్ ఇన్సిడెంట్స్ చాలా పెరిగిపోయింది. ఎందుకు? బికాస్ ప్రీవియస్గా మనం క్యాన్సర్ అనేది ఎవరికో ఒకళ్ళకి ఇద్దరికి వింటున్నాం. ఇప్పుడు 100లో 30 మందికి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ ఎ వరల్డ్ ఫుల్ ఆఫ్ పొల్యూషన్. మన ఎన్విరాన్మెంట్ని మనం సేవ్ చేసుకోవట్లేదు. మనమే ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నాం. మన సాయిల్ని, మనం ఫర్టిలిటీని ఇది చేస్తున్నాం. సో ఫర్టైల్ సాయిల్ లేకపోతే వెజిటబుల్స్ కూడా హెల్తీగా రావు. సో వీఆర్ ఈటింగ్ ఆల్ అడల్టరేటెడ్ ఫుడ్, వీఆర్ నాట్ డూయింగ్ ఎక్సర్సైజ్, వీఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్. లాట్ ఆఫ్ పొల్యూషన్, వీఆర్ లివింగ్ ఇన్ ఎ వరల్డ్ ఫుల్ ఆఫ్ పొల్యూషన్. సో ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ వేక్ అప్, ప్రయారిటైజ్ యువర్ హెల్త్. మనం ఉమెన్ హెల్తీగా ఉంటే ద హోల్ నేషన్ విల్ బీ హెల్తీ. విత్ దిస్ వర్డ్ ఐ వాంట్ టు ఎండ్ మై speech and thank you Dr. Sandhya and thank you Hari for giving me this opportunity today and thank you so very much.